ప్రస్తుతం మనము కార్పొరేట్ కామర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉన్నాము. వీళ్ళు జూనియర్ ఇంటర్ అలానే ప్రొఫెషనల్ అకాడమీ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా రన్ చేస్తున్నారండి. మనకి జూనియర్ ఇంటర్ లో సిఈసి, ఎంఈసి, డిగ్రీ కాలేజ్ లో బీకామ్, బీబీఏ రన్ చేస్తుంటే ప్రొఫెషనల్ అకాడమీలో సిఏ, సిఎంఏ కోర్సెస్ రన్ చేస్తున్నారు. వీళ్ళు 5 క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కలిపి ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశారు. అసలు కాలేజీ స్పెషాలిటీ ఏంటి అని అంటే 60% ప్రాక్టికల్ ఉంటే 40% థియరీ ఉంది. కాలేజ్ కరికులం ఏంటి, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాలేజీ చైర్మన్ చిన్న మస్తాన్ యాదవ్ గారు. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడదాం, వచ్చేసేయండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా గుడ్, ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్. సార్ కార్పొరేట్ కామర్స్ ఒక రకంగా చెప్పాలంటే ఎంఈసి, సిఈసి అనేది పిల్లలు ఎంత వరకు చదువుతున్నారో మనకు తెలిసిందే. మన కాలేజీ స్పెషాలిటీ ఏంటి సార్? కార్పొరేట్ కామర్స్ కాలేజ్ని 5 చార్టర్డ్ నుంచి స్టార్ట్ చేసామండి. సో ద ఉద్దేశం ఏంటంటే కామర్స్ ఫీల్డ్లో ఎంఈసి కావచ్చు, సిఈసి కావచ్చు, బీకామ్, బీబీఏ, ఈ కామర్స్ ఫీల్డ్లో స్టూడెంట్స్కి కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్లో టీచ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ కాలేజీని స్థాపించబడింది. ఓకే సార్, హౌ ఇస్ అంటే ఎట్లా పాసిబిలిటీ ఉంది సార్? 60% ప్రాక్టికల్ అంటున్నారు, 40% థియరీ అంటున్నారు. ఎట్లా ఉంటుంది మన కరికులం? అంటే ఇక్కడ 60%, 40% ఉద్దేశం ఏంటంటే ఒక స్టూడెంట్ కాలేజ్కి వచ్చిన తర్వాత 5 గంటల నుంచి 6 గంటల దాకా కాలేజ్ ప్రిమిసెస్లో ఉంటాడు. సో 60% ఆఫ్ ద టైము ప్రాక్టికల్గా కంప్యూటర్ ల్యాబ్లోకి వెళ్ళి నేర్చుకుంటాడు, కంప్లీట్గా ప్రాక్టికల్గా. 40% ఆఫ్ ద టైము అకాడమిక్ సిలబస్ కాలేజీలో టీచ్ చేస్తారు. అంటే కార్పొరేట్ కామర్స్ కాలేజీ అకాడమిక్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తుంది. ఓకే, అది 60%, 40% అంటే ఉద్దేశం. సాధారణంగా పిల్లలందరూ కూడా బుక్స్ కి అంకితం అయిపోయారు. కామర్స్ అనేది మనం చేసేది, మనం బట్టి పట్టేది కాదు. బట్ దాన్ని కూడా బట్టి పట్టే విధానంలోకి మన సొసైటీ వెళ్ళిపోయింది అన్ఫార్చునేట్లీ. సో మళ్ళీ బ్యాక్ టు ప్రాక్టికల్ అంటున్నారు మీరు, ఎట్లా అది? అంటే మ్యాథ్స్ కావచ్చు, అకౌంట్స్ కావచ్చు, ఇవి బట్టి పడితే మార్క్స్ రావచ్చు కానీ వాళ్ళ కెరీర్కి, వాళ్ళ లైఫ్కి ఉపయోగపడదు. అందుకోసం ఏంటంటే కార్పొరేట్ కామర్స్ కాలేజ్లో ఏదైతే అకాడమిక్ అంటే క్లాస్ రూమ్లో చదువుకున్నారో, టీచర్ చెప్పారో అదే తీసుకెళ్ళి కంప్యూటర్ ల్యాబ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. అందువల్ల వాళ్ళకి బట్టి పట్టాల్సినంత అవసరం ఏది ఉండదు, కంప్లీట్గా ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉంటుంది. సరే, చిన్నప్పుడు గుర్తుండుంటే స్కూల్లో మాస్టర్స్ మనకి ఏదైనా రాని క్వశ్చన్ ని, అది మ్యాథ్స్ కావచ్చు, సోషల్లో చదివేది కావచ్చు, ఒకసారి 10 సార్లు చదివే దగ్గర ఒక్కసారి రాయండి మీకు గుర్తుంటది అంటారు. అది ఎందుకనంటే అది మన ప్రాక్టీస్ వల్ల. దాన్ని మళ్ళీ మీరు వెనక్కి తీసుకొస్తున్నారు. అదే అవసరం. ఇప్పుడు ఏమైందంటే కంప్యూటర్ వరల్డ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువగా పిల్లలు చదువుతున్నారు, రాస్తున్నారు. కానీ వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా అంతా కంప్యూటర్ మీదనే పనిచేయాలి. సో ఎప్పుడో ఒక చదువు అయిపోయి కోర్సులు కంప్లీట్ చేసి అప్పుడు చేసేది ఏదో, ఇప్పుడు ప్రతిరోజు కాలేజీకి వెళ్తూ ఇది కూడా నేర్చుకుంటే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మన ఇన్స్టిట్యూషన్ లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? జూనియర్ ఇంటర్ ఉంది, డిగ్రీ ఉండింది కదా. సో ఇంటర్మీడియట్లో ఎంఈసి, సిఈసి, డిగ్రీలో బీకామ్, బీబీఏ. బీకామ్లో డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తాం. బీకామ్ కంప్యూటర్ సైన్స్ అని, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ టాక్సేషన్, బీకామ్ హానర్స్, అట్లా డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తాం. దే విల్ గెట్ దట్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ ద బీకామ్. ఓకే, అండ్ బీబీఏకి బీబీఏ జనరల్ ఉంటుంది, బీబీఏ అనాలిటిక్స్ ఉంటుంది, బీబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్. సో డిఫరెంట్ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి బీబీఏలో. యా
సరే, ఒక డౌట్ ఉండింది. మీరు సీఏ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నవాళ్ళు అండ్ 5 క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కలిపి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు ఈ కాలేజ్ పెట్టాలి అని అనిపించింది? ఎట్లా వచ్చింది ఆ ఆలోచన మీకు? అంటే నేను చార్టర్డ్ అకౌంటెంట్ 2006లో క్వాలిఫై అయ్యాను. దెన్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్‌స్టిట్యూట్‌కి సౌత్ ఇండియా రీజనల్ కౌన్సిల్‌కి చైర్మన్‌గా కూడా పనిచేశాను. సో, నేను అక్రాస్ సౌత్ ఇండియా చాలా ప్లేసులు చూశాను. చాలా సీఏ ఆఫీస్ చూశాను. చాలా ఇండస్ట్రీస్ చూశాను. ఈ అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌లో ఏమవుతుందంటే, చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 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 అండ్ చాలామంది అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే నాకు ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు కావాలని. క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు వస్తున్నారు గానీ, ఎక్స్‌పీరియన్స్ అంటే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆ ఎక్స్‌పోజర్ ఉండేవాళ్ళు అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌కి గానీ, లేదు డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీస్ గానీ దొరకట్లేదు. హ్మ్. సో, ఈ గ్యాప్‌ని మేము ఐడెంటిఫై చేసి, ప్రతి స్టూడెంట్‌కి డే 1 నుంచే ఆ ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఇస్తూ, అకాడమిక్ సిలబస్ 2 ప్యారలెల్‌గా నడిపిస్తే, వీళ్ళకి డెఫినెట్‌గా ఫ్యూచరు, కెరియరు, వాళ్ళకి లైఫ్ గ్యారంటీ అన్నట్టు ఒక స్కీమ్‌ని బిల్డ్ చేసి, ఆ ఉద్దేశంతోని ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడింది. రైట్. సరే, అన్‌ఫార్చునేట్‌లీ మన మైండ్‌సెట్, ఇండియన్ మామ్స్, పేరెంట్స్ మైండ్‌సెట్ ఎట్లా అయిపోయిందయితే, మన పిల్లలు అది గర్ల్ ఆర్ బాయ్ అయితే ఇంజినీర్ అవ్వాలి. లేదంటే డాక్టర్ అవ్వాలి. మిగతా ఏం చదివినా అది జూజూబీ. హ్మ్. అది అసలు కన్సిడరేషన్‌లోకే రాదు మాకు. హ్మ్. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడంటే, మా అబ్బాయి ఎంపీసీ. ప్రౌడ్‌గా కాలర్ ఎగరేసుకొని చెప్తారు. హ్మ్. సీఈసీ అనుకో, మా అబ్బాయి సీఈసీ చదువుతున్నాడు, వీడికి చదువు రాదు. హ్మ్. ఈ కేటగిరీలోకి అన్‌ఫార్చునేట్‌లీ మనం వెళ్ళిపోయాం. హ్మ్. మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతుందంటే, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ తప్పు జరుగుతూనే ఉంది. ఈ తప్పు యొక్క మూల కారణం ఏంటంటే, పేరెంట్స్‌కి అవేర్‌నెస్ లేకపోవటం. పేరెంట్స్ యొక్క విధానం, ఆలోచించే శక్తి, ఆలోచించే బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి తెలిసినట్టు ఈ ఫీల్డ్స్ మాత్రం, మిగతా ఫీల్డ్స్ తెలీదు. అందువల్ల పేరెంట్స్ చిల్డ్రన్స్‌తో ఎప్పుడు డిస్కషన్ చేసినా సరే, ఈ 2 కోర్సుల గురించి చెప్పటం, ఇంకొకరు ఈ విధంగా ఉన్నారు ఈ చదువని చెప్పటం. సో, ఆళ్ళ పేరెంట్స్ మైండ్‌లో కూడా ఇది ఆటోమేటిక్‌గా ఇంజెక్ట్ అయిపోతుంది. అంటే పేరెంట్స్‌కి నాలెడ్జ్ లేక పిల్లలు కూడా దానికే ఫాలో అయిపోతూ అదే కోర్సుల మీద ఎళ్తున్నారు. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పనిసరిగా ఈ 2 డాక్టర్, మెడిసిన్ కన్నా కూడా ఇవి బెస్ట్ కోర్సులు. డెఫినిట్‌గా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదే కదా ఇప్పుడు ఆ వచ్చిన డౌట్. ఆపర్చునిటీస్ వీళ్ళకి తెలీదు కాబట్టి పేరెంట్స్ అందువల్ల అట్లా వెళ్ళిపోతున్నారు గానీ, బట్ ఆ కెరీర్ గైడెన్స్ గానీ, కెరీర్ కౌన్సెలింగ్ గాని తీసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. సో, పేరెంట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఆలోచన విధానం ఒక్కటే సరిపోదు. ఇంకా మనం కెరీర్ గైడెన్స్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ థాట్‌కి వస్తారో డెఫినిట్‌గా పిల్లలకి మంచి కెరీర్ ఇయ్యగలుగుతారు. ఓకే. సో, ఎవరైనా పిల్లలు అంటే పేరెంట్స్ ఆలోచన పిల్లలు లక్షల్లో సంపాదించాలి, అమెరికా వెళ్ళిపోవాలి. హ్మ్. హ్మ్. అంతే. హ్మ్. ఏమన్నా గానివ్వండి. హ్మ్. ఈ సీఈసీ, ఎంఈసీ చదివిన వాళ్ళకి, బీకామ్, బీబీఏ చదివిన వాళ్ళకి ఏదో చిన్న చిన్న 5,000, 10,000కి ఉద్యోగాలు చేసుకునే కెరీరే ఉంటది తప్ప హ్మ్. లక్షల్లో సంపాదించలేరు అనే ఒక మిత్ ఉండింది. హ్మ్. అసలు కెరీర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? అంటే ఈ మిత్ పేరెంట్స్ యొక్క అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. సో, ఈ ఫీల్డ్‌లో అంటే కామర్స్ ఫీల్డ్‌లో జాబ్స్ కంపేర్డ్ టు ద మెడిసిన్ గావచ్చు, ఇంజినీరింగ్ గావచ్చు చాలా హ్యూజ్‌గా ఉండయి. అంటే మనం అనుకోవచ్చు సాఫ్ట్‌వేరు అక్రాస్ గ్లోబ్ సేమ్ అని. హ్మ్. అదే విధంగా ఈ అకౌంటింగ్ గాని, లేదు ఈ టాక్సేషన్ సిస్టమ్స్ కానీ ఆల్మోస్ట్ అక్రాస్ వరల్డ్ ఎవ్రీ కంట్రీ ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే దాని మీద అవగాహన లేకపోవటంతో అదే బెటరు, ఇది బెటర్ కాదు అన్న ఫీలింగ్ ఉంది గానీ, బట్ అంటే ఇండియాలో చాలామంది కామర్స్ ఫీల్డ్ చూజ్ చేసుకునేసి అక్రాస్ ద గ్లోబ్ చాలా డిఫరెంట్ కంట్రీస్‌లో హైయెస్ట్ పొజిషన్ ఉన్నారు. మీరు ఆ స్టాటిస్టిక్స్ గాని, ఆ నంబర్స్ గాని చూస్తే కామర్స్ ఫీల్డ్ హైయెస్ట్ జాబ్ ఆపర్చునిటీ ఇస్తుంది. అంటే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్‌కి, ప్రతి కార్పొరేట్ కంపెనీస్‌కి ఈ కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ చదివినోళ్ళు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు చాలా అవసరం. అంటే ఈ ఫీల్డ్‌లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. అంటే ప్యాకేజెస్ కావచ్చు, అంటే రికగ్నిషన్ కావచ్చు, చాలా ఎక్కువగా ఉంటాయి.
సో అందువల్ల ఈ ఫీల్డ్ దేంతోనూ తక్కువ కానే కాదు, ఎట్ పార్ దానికన్నా ఎక్కువే ఉంది. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల అంతేనండి, ఇంకా వేరే ఏమీ ఏం లేదు. లేదు. సో మన కాలేజ్ విజన్ ఏంటి సార్? అంటే మన కాలేజ్ విజన్ ఏంటంటే ఫస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో, కామర్స్ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. క్వాలిఫై అంటే ఆ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆ ఆపర్చునిటీని క్యాచ్ చేయలేకపోతారు. దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్. క్వాలిఫికేషన్ ఉన్నది, ఆపర్చునిటీ అంటే దర్ ఇస్ ఎ గ్యాప్. ఈ గ్యాప్ని కార్పొరేట్ కామర్స్ కాలేజీ ఫిల్ చేయగలుగుతుంది, స్టూడెంట్గా ఎంట్రీ తీసుకుంటుంది, యాజ్ ఏ ఎంప్లాయీగా ఎగ్జిట్ ఇస్తుంది. అంటే రేపు ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏ వర్క్ అయితే చేయాలనో, ఏ జాబ్ అయితే చేయాలనో, ఏ ప్రాక్టీస్ అయితే చేయాలనో, అది డే 1 రోజే కార్పొరేట్ కామర్స్ వాళ్ళకి ప్రతిరోజు మినిమం 3 అవర్స్తో నేర్పిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీళ్లు నమ్మలే పరిస్థితి చాలా మంది స్టూడెంట్స్ లో ఉండేది. ఓకే, ఉంటుంది. ఉంది. మదర్ లాంగ్వేజ్ తెలుగు కావచ్చు, ఇంకో లాంగ్వేజ్ కావచ్చు, ఉంటుంది. ఇంగ్లీష్ తప్పనిసరిగా మీడియం ఉంటుంది. అయినా మనం స్కూల్లో మాట్లాడేదంతా మంచి తెలుగు, తెలుగు, yes. పక్కా తెలుగు, ఓన్లీ రాయటం తప్ప. రాయడం తప్పితే. సో మనం ఒకసారి అడ్మిషన్ తీసుకుని పిల్లలు బయటకు వెళ్ళేసరికి ఖచ్చితంగా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఇంగ్లీష్ లోనే ఆన్సర్ చేయి. ఎట్లా తర్ఫీదిస్తారు పిల్లలకి? ఒకటే ఆలోచిస్తుంది, మనం ఇంటర్మీడియట్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, ఇయర్లీ ఒకసారి ఎగ్జామ్స్ జరుగుతుంటాయి, లేదు సెమిస్టర్ వైజ్ 6 months ఒకసారి జరుగుతుంది. ఒక్కసారి ఎగ్జామ్స్ రాసేదానికోసం మనం 6 నెలలు కష్టపడి చదువుతాం. అదే లైఫ్లో ఎప్పుడో ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఇంటర్వ్యూ కోసం దాన్ని పక్కన పెడతాం. కానీ కార్పొరేట్ కామర్స్ కాలేజ్ ఏం చేస్తుందంటే ప్రతిరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తుంది, ప్రతిరోజు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ నేర్పిస్తుంది. ఎప్పుడైతే సబ్జెక్టుతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుందో డెఫినెట్గా కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కాన్ఫిడెంట్ అన్నీ బెటర్గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ లేదు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేదు, కమ్యూనికేషన్ ఫీల్ డౌన్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోయి, ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ డౌన్ అయిపోయి ఎక్స్ప్రెషన్లో ఫెయిల్ అయిపోతాం. సో ఇది మేజర్ గ్యాప్. జనరల్ గా నాలెడ్జ్ చాలా ఉంటది, అవును, Okay. చదివిన వాళ్ళకి చాలా బాగుంటుంది, నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్, అకాడమిక్ నాలెడ్జ్ అకాడమిక్ నాలెడ్జ్ ఉంటది, బట్ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనే దగ్గర పిల్లలు ఫెయిల్ అవుతుంటారు. ఫెయిల్ అవుతూ ఉంటారు. అదే ఎవ్రీడే ఇక్కడ నేర్చేస్తాం, నేర్పించేస్తారు. ఎవ్రీడే నేర్పిస్తాం. అంటే ఎట్లా అంటే మా స్లోగన్ ఏంటంటే స్టూడెంట్ కాలేజీకి మార్నింగ్ రెడీ అయ్యి కాలేజీకి వచ్చిన తర్వాత ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆర్ ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు డెఫినెట్గా డౌట్ వస్తుంది, కాలేజీ నుంచి వెళ్తున్నాం ఆఫీస్ నుంచి వెళ్తున్నాం, ఆ ఫీలింగ్ ఇస్తాం. సో అందువల్ల స్టూడెంట్ హైలీ కాన్ఫిడెంట్, అంటే కెరీర్ బిల్డ్ చేసేస్తాం. ఓకే, సారీ టు ఆస్క్, అడగచ్చు కదా నాకు తెలియదు. జనరల్ గా మనము ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాం అనుకోండి, స్ట్రిక్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా ఆర్ట్స్, సెమీస్ అంటే ఏముందులే ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతుండే, అటెండెన్స్ కోసం వెళ్తే సరిపోద్ది అన్నట్టు కాలేజెస్ కూడా ఉన్నాయి. సో సారీ టు సే దిస్, రైట్? బట్ మన కాలేజ్ లో డిసిప్లిన్ ఎట్లా ఉంటుంది? మన కాలేజీలో ప్రతిరోజు వన్స్ స్టూడెంట్స్ కాలేజీకి రావటం బ్యాగ్ చెక్ చేస్తారు, చెక్ చేస్తారు, కంపల్సరీ చెక్ చేస్తారు. బ్యాగ్ చెక్ చేసేసి వాట్ ఈజ్ క్యారింగ్, సెల్ ఫోన్ ఫస్ట్ తీసుకునేసి రిసెప్షన్ ఆర్ ద ఫ్లోర్ ఇన్ఛార్జ్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తారు. గుడ్. దెన్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాండ్ ఓవర్ చేస్తారు. దెన్ అగైన్ మనం ఒక యాప్ ఒకటి సజెస్ట్ చేస్తాం స్టూడెంట్ ఏం చేస్తారంటే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు వాళ్ళ సెల్ ఫోన్లో, మళ్ళీ అదే యాప్ని పేరెంట్స్ సెల్ ఫోన్లో కూడా ఉంటుంది. స్టూడెంట్ మూమెంట్ పేరెంట్స్ ట్రాక్ చేస్తూ ఉంటాడు, వేర్ ఈజ్ గోయింగ్, విచ్ రూట్ ఈజ్ గోయింగ్, ట్రైన్ దిగాడా లేదంటే బస్సులో వస్తున్నాడా, వాకింగ్లో ఉన్నాడా, లేదా ఒక రెస్టారెంట్లో కూర్చున్నాడా, ఇట్ విల్ గివ్ దట్ యాప్ లొకేషన్ వైజ్, రెస్టారెంట్ వైజ్, సో దట్ పేరెంట్కి హై కాన్ఫిడెంట్ ఉంది, ఈజ్ గోయింగ్ రైట్ వే, నాట్ కెరియర్ పాయింట్ ఆఫ్ ఎవ్రీ డే హౌ ఈజ్ మూవింగ్, దట్ విల్ బి ట్రాక్ బై ద స్టూడెంట్ పేరెంట్. సూపర్ గా సార్.
మన బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు. తెలిసిపోతుంది. ఈజ్ మూవింగ్ అంటే ఇన్ కేస్ కార్లో వస్తున్నా లేదా ట్రైన్లో వస్తున్నా ఏ స్పీడ్లో వస్తున్నాడు కూడా తెలుస్తుంది. అటువంటి టెక్నాలజీ వాళ్ళకి సజెషన్. అండ్ కాలేజ్ లో నో సెల్ ఫోన్స్. అండ్ వీ హ్యావ్ దట్ హైలీ టెక్నాలజీడ్ కెమెరాస్. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కూడా ఏం మాట్లాడతారు అన్నది మేము మా వాచ్ డిపార్ట్మెంట్ క్యాచ్ చేస్తూ ఉంటుంది. ఎదర్ వాళ్ళు స్టడీ చేస్తున్నారా, లేదు కలిసి కూర్చొని మాట్లాడుతున్నారా, లేదు ఇంకేదన్నా లంచ్ చేస్తున్నారా, హౌ దే ఆర్ మూవింగ్, ఎవ్రీ మూమెంట్ ని వాచ్ చేస్తుంటాం అన్నమాట. సూపర్ గా. అండ్ సిఈసీనే కదా, ఎంఈసీనే కదా అని లైట్ తీసుకోవడానికి లేదు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకోవాల్సిందే. డెఫినెట్గా నో డౌట్. ఎందుకంటే సిఈసీనే కదా, ఎంఈసీ కదా అంటే ఒక కోర్సుని కంపేర్ చేసినప్పుడు ఆ ఫీలింగ్స్ ఉంటుంది. కానీ బట్ ఎప్పుడైతే కంపారిజన్ చేయమో ఈ కోర్స్ కూడా మోర్ దాన్ మెడిసిన్ కావచ్చు ఆర్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇట్స్ మోర్ వాల్యుబుల్ కోర్స్. మన టెక్నికల్ స్టైల్ ఎట్లా ఉంటుందండి? టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మేడం జనరల్గా ఫ్యాకల్టీస్ అంటే మిగతా కాలేజీలో ఏం చేస్తారంటే అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు మాత్రమే టీచ్ చేస్తుంటారు. అంటే మన కార్పొరేట్ కామర్స్ కాలేజీలో ఏం చేస్తామంటే అకాడమిక్స్ ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కూడా ఉండేవాళ్ళు మాత్రమే ఫ్యాకల్టీ కింద ఉంచుతాం. సో రెండు మిక్స్ చేయాలి, రెండు మిక్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిన్న గ్యాప్ ని కవర్ చేస్తే ఎస్. సో యాజ్ ఏ టీచింగ్ వాట్ ఎక్స్టెంట్, యాజ్ ఏ ప్రాక్టికల్ వాట్ ఎక్స్టెంట్ అన్నది నేర్చుకునేస్తే దెన్ అంటే స్టూడెంట్స్కి హై కాన్ఫిడెంట్ వస్తుంది. అంటే ఈ రోజు నేర్చుకున్నది, ఈ రోజు చదివింది అదే ఈ రోజే ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ చేసింది లైఫ్లో మర్చిపోతుంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు చదివిన దానికి ఒకసారి రాసిన దానికి కంప్లీట్ డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. కానీ అదే ఆ కనెక్టివిటీ ఆ గ్యాప్ లేకుండా చూస్తాం అనమాట. సో అందువల్ల స్టూడెంట్ హై కాన్ఫిడెంట్ ఉంటుంది. లైట్ తీసుకున్నాము అంటే ఇది సింపుల్ అన్నది క్వశ్చనే ఉండదు. అతను ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అక్కడ ఎట్లా వర్క్ చేస్తారు, ఇక్కడ ఏం చెప్పారు, రెండు సేమ్ డే కనెక్ట్ అయిపోతాయి. సో దట్ ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. యాక్చువల్గా సిఈసిఎంఈస్ అంటే మన పిల్లలు 16 ఇయర్స్ 17 ఇయర్స్ కిడ్స్ వాళ్ళు ఎంత తొందరగా గ్రాప్ చేస్తారో అంతే కాస్త నెగ్లిజెంట్ గా కూడా వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎట్లా మౌల్డ్ చేస్తారు సార్? ఎందుకంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకొని వస్తారు మన దగ్గరికి. కొంతమంది విలేజెస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు, గ్రామీణ ప్రాంతాల నుంచి. వాళ్ళకి హౌ టు బిహేవ్, హౌ టు లెర్న్, హౌ టు రీడ్ ఇవి తెలియదు. అంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు పిల్లల్ని? అంటే ఇక్కడ మీరు చూడండి, చాలా ఇప్పుడు చదివే పిల్లలు చాలా కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్తుంటారు. కౌన్సిలింగ్ సెంటర్లు ఉంటే వాళ్ళు సెల్ ఫోన్ అంటే దానికి ఫాలో అవుతున్నారని ఎక్కువ, లేదంటే ఎక్కువగా సినిమాలు చూస్తారని సంథింగ్ అట్లా వాళ్ళు అడిక్ట్ అయిపోతుంటారు. సో అదే విధంగా మేమేం చేస్తామంటే ఎవ్రీడే 3 hours కంప్యూటర్ ల్యాబ్లో కూర్చొని పెట్టడం వల్ల అతను కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్లో ఉండిపోతుంది. మౌల్డ్ చేసేస్తాం. ఈ జంజీ పిల్లలకి చెప్పే పరిస్థితులు కనిపించట్లేదు. లేదు. సో ఎప్పుడైతే ఈ ప్రాక్టికల్గా అది ఒక ఎంటర్టైన్మెంట్, నాట్ ఎంటర్టైన్మెంట్, అది కెరీర్కి ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే సీరియస్గా థియరీ అండ్ ప్రాక్టికల్ ఉన్నారో ఇంకా అసలు వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. మాకు లాస్ట్ ఇయర్ చాలా మంది పేరెంట్స్ అది ఎక్స్ప్రెస్ చేశారు. మా అబ్బాయి ఇంతకుముందు వచ్చేందుకు వీడియో గేమ్స్ ఎక్కువ ఆడాడండి, ఇప్పుడు ఇంటికి రావడం సిస్టమ్ ఆన్ చేసేసి ఏవో యాప్లు డౌన్లోడ్ చేసి కంప్లీట్గా ఫోకస్ ఎడ్యుకేషన్ మీద ఉన్నాడు, మీరేం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అన్నారు. ఎందుకంటే ఇన్ జనరల్ గా మనం పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు ఇంట్లో పిల్లల్ని భరించలేక స్కూల్ కి పంపించేస్తున్నారు. ఎప్పటి నుంచి ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 years 4 years ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళని ప్లే స్కూల్ పంపించేస్తున్నారంటే వాడు అల్లని భరించలేక. చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ అది. ఈ జంజీ పిల్లలతో అసలే ఎగలబోతున్నారు. పేరెంట్స్లే భరించలేకపోతే ఒకరిద్దరిని ఇంతమంది స్టూడెంట్స్ ని మీరు ఎట్లా బేర్ చేయగలుగుతున్నారు, ఎట్లా మౌల్డ్ చేయగలుగుతున్నారు, ఎలా మీ దారిలోకి తెచ్చుకోగలుగుతున్నారు? అంటే ఇప్పుడు మా క్లాస్ రూమ్స్ చూస్తే ఎవ్రీ క్లాస్ రూమ్ సైజ్ ఇస్ ద మాక్సిమం 40 numbers. ఈచ్ క్లాస్ రూమ్కి ఒక కోఆర్డినేటర్, ఒక ఫ్లోర్ ఇన్ఛార్జి, ఒక ల్యాబ్ అడ్వైజర్ ఉంటారు. సో వీళ్ళ ఎవ్రీ మూమెంట్ని సో అకాడమిక్ సిలబస్ నేర్చుకోవటం, కంప్యూటర్ ల్యాబ్ లేకపోతే మయా ల్యాబ్ అకౌంటింగ్కి రావటం, అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేయటం. సో ప్లస్ వాళ్ళకి ఇవే కాకుండా
ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీక్లీ ట్వైస్ తీసుకొచ్చి మీరు ఇక్కడ చదివింది హౌ టు వీఆర్ యూజింగ్, హౌ ఇట్ హెల్ప్ అన్నది ఆ డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీ సిఎఫ్ఓస్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చి ఇది మొత్తం నేర్పిస్తే వాళ్ళు ఈ బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళకి అసలు బోర్ అనిపించింది. అసలు గ్యాపే రాదు. ఓకే. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఒక్కొక్క కరికులం ని ఫాలో అవుతూ ఉంటారు. మన దగ్గర ఎట్లా ఉంది? అంటే మన దగ్గర అంటే జనరల్ ఏమవుతుందంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే అకాడమిక్ ఇస్ ద మ్యాండేటరీ యాజ్ పర్ ద ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, యూనివర్సిటీ ప్రకారం ఆ అకాడమిక్ సిలబస్ పట్టు. దానికి మించి మనం కంప్లీట్గా ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇస్తుంటాం అన్నమాట. వాళ్ళకి ఎవ్రీడే ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. సో ఆ పిల్లలకి అయితే ఏమి ఇబ్బంది లేదు. అండ్ డిసిప్లిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు. అండ్ మీకంటూ ఓన్ కరికులం ఉంది. అండ్ పిల్లల్ని మీరు ఎట్లా మౌల్డ్ చేస్తున్నారో కూడా చెబుతూ ఉన్నారు. సాధారణంగా మనకి సిఈసి, ఎంఈసికి సంబంధించి చాలా కాలేజెస్ ఉన్నాయి. ఒక పేరెంట్గా కార్పొరేట్ కామర్స్ కాలేజ్లో వాళ్ళ బిడ్డను జాయిన్ చేయాలి అని అంటే మన కాలేజ్కి ఒక స్పెషాలిటీ ఉంది. సో డిఫరెన్స్ ఏంటి వేరే కాలేజెస్కి మన కాలేజ్కి? ఎందుకు జాయిన్ చేయాలి మన దగ్గర? ఎస్, అంటే మన కాలేజీలో ఎందుకు చేర్పించాలంటే మన కాలేజీ నేమి కార్పొరేట్ కామర్స్. అంటే ఈ కామర్స్ అన్న సబ్జెక్ట్స్ కార్పొరేట్లో ఎట్లా యూజ్ చేస్తారో అది టీచ్ చేయటమే మన ఉద్దేశం. సో పేరెంట్స్ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రాక్టికల్గా అకాడమిక్తో పాటు ప్రాక్టికల్గా నేర్చుకుంటే వాళ్ళ కెరియర్ చాలా బాగుంటుంది, వాళ్ళకి నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి అన్నది పేరెంట్ గ్రహించాలి. మీకు అంటే దీన్ని ఈ ప్రాక్టికల్ యొక్క నాలెడ్జ్, ప్రాక్టికల్ ట్రైన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఫ్యామిలీలో చిల్డ్రన్కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత 15-18 ఏజ్ వచ్చిన తర్వాత కార్ డ్రైవింగ్ నేర్పించాలని డిసైడ్ అయ్యాం. కార్ డ్రైవింగ్ నేర్పించాలని డిసైడ్ అయితే డ్రైవింగ్ స్కూల్స్ ఎక్కడో ఉన్నాయి, వెళ్ళి డ్రైవింగ్ స్కూల్లో నేర్పిస్తాం. ఆ డ్రైవింగ్ స్కూల్లో వాళ్ళు ఒక క్లాస్ రూమ్ ఓపెన్ చేసి ఆ క్లాస్ రూమ్లో వాళ్ళకి ఒక 6 months 15 days మొత్తం కంప్లీట్గా థియరిటికల్గా నేర్పించేస్తారు. తనకి ఆ చైల్డ్కి కార్ డ్రైవింగ్ వస్తుందా? రాదు. అదే ఆ చైల్డ్ని ఏదైతే క్లాస్ రూమ్లో చెప్పామో డ్రైవింగ్ క్లాస్కి సంబంధించి కార్ తీసుకుని వెళ్ళి రోడ్డు మీద సిగ్నల్స్ వచ్చినప్పుడు ఎట్లా బ్రేక్ చేయాలి, గేర్ ఎట్లా మార్చాలి, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళాలి, హైవేలో ఉన్నప్పుడు ఎట్లా వెళ్ళాలి, ట్రాఫిక్లో ఎట్లా ఉండాలి, రైట్ టు లెఫ్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ సిగ్నల్ ఇవ్వాలి, ఇవన్నీ నేర్పిస్తే క్లాస్ రూమ్లో చెప్పింది ఇక్కడికి 2 మ్యాచ్ అవుతాయి. సో ఆ స్టూడెంట్కి అసలు ఆ సబ్జెక్ట్ మర్చిపోతాడు, ఇంకా లైఫ్లో మర్చిపోతాడు. సో మెజారిటీ ఆఫ్ కాలేజీలు ఏం చేస్తున్నాయి, ఓన్లీ క్లాస్ రూమ్లో డ్రైవింగ్ ఎట్లా చేయాలని నేర్పించి వదిలేస్తున్నాయి. మేమేం చేస్తున్నాం కార్పొరేట్ కామర్స్లో కారు కీస్ ఇచ్చి బాబు క్లాస్ రూమ్లో నేర్చుకున్నది ఇది 2 ప్రాక్టీస్ చేయని దగ్గర మేము ఉండి కో డ్రైవర్ సీట్లో ఉండి నేర్పించి హ్యాపీగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాం. సరిపోతుంది కదా సార్, ఇంకేం కావాలి మనకి? దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద కార్పొరేట్. అండ్ ఈ మధ్య కాలంలో మనం ఏదైనా కాలేజ్కి వెళ్దాం అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్స్ ఆర్ కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎంతవరకు వీళ్ళు మనకి హెల్ప్ చేస్తుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తున్నాం. మన దగ్గర ఎట్లా ఉంది? మన దగ్గర అకౌంట్స్ ఫీల్డ్కి ఈ కామర్స్ సబ్జెక్టుకి సంబంధించి కంప్లీట్గా ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్లేస్మెంట్ అన్నది ప్రతి స్టూడెంట్కి మినిమం 2 నుంచి 5 జాబ్స్ వస్తాయి. దట్ ఈస్ ద కార్పొరేట్ కామర్స్ అష్యూరెన్స్ ఇస్తుంది ఎవ్రీ పేరెంట్కి. ఎందువల్లంటే ఇటువంటి నాలెడ్జ్ ఉండేవాళ్ళు మాకు మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతారు. అంటే అకౌంటింగ్ ఫీల్డ్లో ఎట్లుండదంటే వేకెన్సీస్ ఒక 1000 ఉంటే ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు 100 కూడా లేరు మార్కెట్లో. 900 గ్యాప్ అనమాట. అంటే 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పోజర్ లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అందువల్ల కార్పొరేట్ కామర్స్ కాలేజీలో డిగ్రీ చదివినా ఇంటర్ చదివినా వాళ్ళకి జాబ్ అన్నది మ్యాటరే కాదు. దట్ అష్యూరెన్స్ ఏంటంటే నాట్ 1 జాబ్, యూ నీడ్ టు చూస్ దట్. అంటే మేము కార్పొరేట్ కంపెనీస్కి మేము ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే
మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు టెక్నికల్గా వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ఓన్లీ నీడ్ టు గెట్ పర్సనల్ డేటా మాత్రమే. దే ఆర్ మోర్ ఎక్స్పర్ట్ ఆన్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్. ఏదో సో ఒక ఆ జాబ్ కాన్సెప్ట్ గురించి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మోర్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ ఆప్షన్స్ మన దగ్గరే ఉన్నాయి. సో మనం చూస్ చేసుకోవాలి. Good. అటువంటి స్టేజ్కి తీసుకెళ్తాం అన్నమాట ఎవరి స్టూడెంట్. సాధారణంగా పిల్లల మీద ఫీజులు కడుతున్నప్పుడు ఫీజులు కడుతున్న ఒక భారం ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు. మీరేమో దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలి అంటున్నారు. ఎట్లా అది? అంటే జనరల్గా పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లయితే ఇంజనీరింగ్, మెడిసిన్ ఇట్లా ఉంటుందో అదే విధంగా కూడా పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే ఫస్ట్ ఒక 10 కాలేజీలు విజిట్ చేసి లేదా 5 కాలేజీలు విజిట్ చేసి ఎక్కడైతే తక్కువ ఫీజు ఉందో అక్కడ చేర్పించేదానికే ఆలోచన వెళ్తుంటుంది. అది మన చిల్డ్రన్ యొక్క కెరీర్ మీద హైగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం బెస్ట్ కాలేజీని చూజ్ చేస్తామో, ఎప్పుడైతే అటువంటి కాలేజీ మా సొసైటీలో ఆర్ కార్పొరేట్ వరల్డ్లో ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఇస్తుందో, ఎప్పుడైతే అంటే అటువంటి కాలేజ్ చూజ్ చేస్తామో మంచి కెరీర్, మంచి లైఫ్ ఉంటుంది. సో ఇక్కడ మంచి లైఫ్, మంచి కెరీర్ రావాలంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఆ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కావచ్చు, డెఫినెట్గా ఫీజు కాస్త ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ కాలేజెస్. బట్ మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మనకు చాలా మన లైఫ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద చూద్దాం. ఎక్కడ తక్కువ అయితే అక్కడ చూసే ఆలోచన విధానం నుంచి బయట వచ్చేయాలి పేరెంట్. సో అప్పుడు ఈజీగా ఆ కోర్స్ అయిపోయిన తర్వాత సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వెల్గా సెటిల్ అవుతాడు. అదే ఎప్పుడైతే తక్కువ ఫీజు కాలేజ్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోయినకో పాపం ఆ స్టూడెంట్కి, మన చైల్డ్కి చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం పేరెంట్స్కి. సార్ ఇప్పుడు సిఈసి కావచ్చు, ఎంఈసి కావచ్చు, ఈ గ్రూపులకి చాలా కెరీర్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయని చెబుతూ ఉన్నారు. సో ఒకలాంటి ధైర్యాన్ని ఇచ్చారు. ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి, మన పిల్లలు కూడా ఎంఈసీలో జాయిన్ అవ్వచ్చు, ఓన్లీ ఎంపీసీ బైపీసీ మాత్రమే కాదు, మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనే విధంగా మీరు చెబుతూ ఉన్నారు. సో యాజ్ ఎ కిడ్ కావచ్చు, స్టూడెంట్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఫైనల్గా? అంటే ఒకటి, మీ పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం ఫస్ట్ మార్చుకోవాలి. చిల్డ్రన్ యొక్క కెరీర్ మారాలంటే ఫస్ట్ కెరీర్ కౌన్సిలింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా దగ్గర కెరీర్ కౌన్సిలింగ్ దొరుకుతుంది. యాజ్ ఏ పేరెంట్గా అంటే మనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఒక అడ్వైజులు తీసుకునేసి బెస్ట్ కాలేజ్ మార్కెట్లో ఏదైతే అన్నిటికీ ఫెసిలిటీస్ ఉన్నాయో అటువంటి కాలేజీని చూస్ చేసుకునేసి జాయిన్ చేస్తే చాలా కెరీర్ చాలా బెటర్గా ఉంటుంది. అట్లా కాకుండా ఏదో ఇంకొకరు ఎవరు చెప్పారు, ఇంకొకరు ఏదో ఇటువంటి అడ్వైజ్ ఇచ్చారు అనుకుంటే డెఫినెట్గా కెరీర్ ఇబ్బందుల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మన పిల్లలు అయితే ఇంజనీరింగ్ లేదు అని అంటే డాక్టర్ కాదు, మన పిల్లలు కామర్స్ కూడా బాగా చేయగలుగుతారు అండ్ మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో పేరెంట్స్ ఖచ్చితంగా దీనికి సంబంధించి అవేర్నెస్ తెచ్చుకోవాలి. బ్రైట్ ఫ్యూచర్ పిల్లలకి ఇవ్వాలి అని అంటే సిఈసి ఆర్ ఎంఈసి గ్రూప్స్ తీసుకోవాల్సిందే పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లలకి మంచి సజెషన్స్ ఇచ్చారు అండ్ పేరెంట్స్ కి అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.